దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 13. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. మనము మంచి ఉప్పు కాగలుగుటకు రెండవ మెట్టు ఏదనగా సంకటములలో ఆదరణ. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5:4. అర్థపూరితమైన మాటలివి. మనం ఎప్పుడైతే హృదయములో క్రీస్తు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతామో వెంటనే మనము అది వరకు ఎన్నడూ ఊహించని పరిస్థితులను ఎదుర్కొనవలసినట కనుగొందుము. మారు మనసు పొందక పూర్వము స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులు మనల్ని ఎంతో మెచ్చుకొనుచుందురు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుకు లోబడుటకు నిశ్చయించుకుంటామో వెంటనే మిత్రులు శత్రువులుగా మారిపోదురు. మనల్ని బహుగా ప్రేమించిన సహోదర సహోదరీలు, బిడ్డలు, తల్లిదండ్రులు మనలను ద్వేషించ మొదలెడుదురు. మా కుటుంబములో నేనే జ్యేష్ఠ కుమారుడును. బాల్యము నుండి నా తల్లిదండ్రులు, సహోదర సహోదరీలు నన్ను బహుగా ప్రేమించిరి. నన్ను గాయపరచునట్టి లేక నాకు నొప్పి కలిగించినట్టి ఒక్క మాట అయినను వారు పలకలేదు. ఎప్పుడైతే నేను క్రైస్తవుడనైతినో ప్రభువైన యేసుక్రీస్తు నా సొంత రక్షకుడై నా జీవితమును మార్చివేసి నా చెడు మార్గముల నుండి నన్ను తప్పించి నాకు నూతన జీవమును అనుగ్రహించనో అప్పుడు నా బంధుమిత్రాదులు నన్ను త్రోసివేసిరి. 1933లో నేను ఇండియాకు తిరిగి రాగా ముంబైలో వారు నన్ను కలుసుకొనుటకు వచ్చిరి. అదివరకే నేను ప్రభువు నా జీవితమును ఎట్లు మార్చివేసనో ఆ వివరములు తెలుపుచు మా తండ్రికి పెద్ద ఉత్తరం రాస్తిని. నీవు క్రైస్తవుడు అయితివని మీ అమ్మ నాకు మట్టుకే తెలుసునని చెప్పి మా తండ్రి ఇంకనూ ఇట్లనరి, నీవు క్రైస్తవుడుగా ఉండుటకు మాకేమీ అభ్యంతరం లేదు. నీవు క్రైస్తవ కూటములకు వెళ్ళుట ఆపు చేయుము. ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చేయుము. అయితే ఈ ఒక్క మనవి, మన ఇంటిలో ఉన్నంతకాలం నీవు క్రైస్తవుడని చెప్పుకొనవద్దు. అప్పుడు నా తండ్రితో ఇట్లాంటిని, ప్రభువైన యేసుక్రీస్తు నా జీవితమును మార్చివేయని ఎడల ఇప్పటికీ కూడా పాపంలోనే జీవించేవాడును. డబ్బంతా దారపోస్తూ దుర్మార్గపు పనులు చేయుచుండేవాడును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నన్ను రక్షించి మార్చివేసి నాకు నూతన జీవం ఇచ్చి ఉన్నాడు. మీకు రక్షణ మార్గమును చూపించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను ముక్కు నోరు మూసుకొనినా ఎంతకాలం జీవించగలను? అదేవిధంగా ఇప్పుడు నా ప్రభువు నాకు జీవమై ఉన్నాడు. నేను ఆయనను బొంకితే జీవించడమేలాగు? అలాగైతే ఇంటికి రావద్దు అని మా తండ్రి అన్నారు. అమ్మతో దేవునికే మొదటి స్థానం ఇవ్వవలనంటిని కానీ అంతకంతకు ఆమె ఏడుపు అధికమవుట చూడగా ఈ తలంపు నాకు వచ్చింది. అమ్మను గురించి నేను ఇంటికి వెళ్ళదను. నా తల్లి కదా, ఆమెను గనపరచవలను. ఏ 4 దినముల కొరకో వెళ్ళదను. ఈ సంగతి ఆమెకు చెప్పబోచుండగా ఏదో నా గొంతుకలో పట్టుకున్నట్లు అయ్యి నోటి నుండి మాట రాకుండెను. కొన్ని క్షణములలో ఈ మాటలు నా చెవిని పడెను. తల్లినైనను, తండ్రినైనను, సహోదరునైనను, సహోదరినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు.